వెల్కమ్ టు V27 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పాకిస్తాన్ను మట్టి కరిపించిన భారత్, వరల్డ్ కప్ సూపర్ 8లోకి గ్రాండ్ ఎంట్రీ. యుఎస్ EU వాణిజ్య ఒప్పందాలపై కాంగ్రెస్ ఆరోపణలను ఖండించిన అమిత్ షా, చర్చకు రావాలంటూ రాహుల్ గాంధీకి బహిరంగ సవాల్. అస్సాం కోసం కీలక ప్రాజెక్టులను ఆమోదించిన కేంద్ర ప్రభుత్వం, వెల్లడించిన ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ. ఇషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కోయంబత్తూరులో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు. హాజరైన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, భారీగా తరలివచ్చిన భక్తులు. నేనే రాజు నేనే మంత్రి అంటూ తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారన్న ముఖ్యమంత్రి. తానెప్పుడూ పాలకుడిగా ప్రవర్తించలేదన్న రేవంత్ రెడ్డి. గుంటూరు జిల్లా నంబూరులో జరిగిన శివోహం కార్యక్రమం, పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. కౌన్సిలర్ల క్యాంపులోకి పోలీసులను పంపడంపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సీరియస్. ప్రజాస్వామ్యాన్ని రేవంత్ రెడ్డి అపహాస్యం చేస్తున్నారని మండిపాటు. చంద్రబాబుతో బిల్ గేట్స్ భేటీ, సచివాలయంలో కీలక సమావేశం. ఎన్నికల్లో తాము గెలిచిన ఒక్క మున్సిపాలిటీని కూడా సీఎం లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆగ్రహం. జనగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నికల వేళ ఉద్రిక్తత, కౌన్సిలర్ కిడ్నాప్ అంటూ హైడ్రామా. వరుస నష్టాల నుంచి ఉపశమనం, స్వల్ప లాభాల్లోకి దేశీయ సూచీలు. ఇరుముడి చిత్రం నుంచి క్రేజీ అప్డేట్, హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన సినిమా యూనిట్. T20 ప్రపంచ కప్ లో భాగంగా జరిగిన హై వోల్టేజ్ మ్యాచ్ లో టీమిండియా అద్భుత విజయాన్ని అందుకుంది. తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ ను 61 పరుగుల భారీ తేడాతో మట్టి కరిపించింది. కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో భారత ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. ఈ విజయంతో గ్రూప్ ఏలో వరుసగా 3వ విజయంతో హ్యాట్రిక్ కొట్టింది. తద్వారా టోర్నమెంట్లో సూపర్ 8 దశకు అధికారికంగా అర్హత సాధించింది. 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ ఆది నుంచే తడబడింది. భారత బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్కు పాక్ బ్యాటర్లు వరుసగా పెవిలియన్ కు క్యూ కట్టారు. హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా ఆరంభంలోనే వికెట్లు తీసి పాక్ ను కోలుకోలేని దెబ్బతీశారు. ఒక దశలో 13 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. పాక్ ఇన్నింగ్స్ పేక మెడలా కూలిపోయింది. భారత బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో పాకిస్తాన్ 18 ఓవర్లలో 114 పరుగులకే ఆల్అౌట్ అయింది. హార్దిక్, బుమ్రా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి తలా 2 వికెట్లు తీయగా కుల్దీప్ యాదవ్, తిలక్ వర్మ చెరో వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో భారత గ్రూప్ లో అగ్రస్థానంలో కొనసాగుతుంది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ ఇషాన్ కిషన్ పాక్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు.
కేవలం 40 బంతుల్లో 10 ఫోర్లు 3 సిక్సర్లతో 77 పరుగులు చేసి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అతనికి తిలక్ వర్మ 25, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 32 నుంచి మంచి సహకారం లభించింది. అయితే మిడిల్ ఓవర్లలో హార్దిక్ పాండ్యా 0 విఫలమవడంతో స్కోర్ వేగం తగ్గింది. చివర్లో శివం దుబే 17 బంతుల్లో 27, రింకు సింగ్ 4 బంతుల్లో 11 వేగంగా ఆడడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ సాధించింది. ఇక భారత గ్రూప్ ఏలో తన చివరి లీగ్ మ్యాచ్ ను నెదర్లాండ్స్ తో ఈ నెల 18న అహ్మదాబాద్ లో ఆడనుంది. అమెరికా, యూరోపియన్ యూనియన్లతో భారత్ ఇటీవల కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాల వల్ల దేశంలోని రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందంటూ కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్రంగా ఖండించారు. రైతుల విషయంలో కాంగ్రెస్ ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ అబద్ధాలు ప్రచారం చేస్తూ దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ప్రతి ఒప్పందంలోనూ వ్యవసాయం, పాడి, మత్స్య రంగాల ప్రయోజనాలకు ప్రభుత్వం పూర్తి రక్షణ కల్పించిందని ఆయన స్పష్టం చేశారు. పార్లమెంట్లో నిలబడి రాహుల్ గాంధీ రైతుల ప్రయోజనాలను కాపాడతామని మాట్లాడడం నవ్వొస్తుందని ఎద్దేవా చేశారు. और अमेरिका के साथ हुई ट्रेड डील, ये दोनों के माध्यम से मोदी जी ने किसानों के हित को नुकसान पहुंचाया है. मैं राहुल गांधी जी को चैलेंज देना चाहता हूं, किसी भी मंच तय कर लो, भारतीय जनता पार्टी का युवा मोर्चे का अध्यक्ष आकर आपसे चर्चा कर लेगा नुकसान किसने किया है. मैं इस देश के किसानों को इस मंच से आश्वस्त करना चाहता हूं, क्योंकि एक प्रकार से कार्यक्रम जो है, एक प्रकार से तो ये कार्यक्रम गरीबों को पारदर्शी तरीके से अनाज पहुंचाने का है, मगर ये कार्यक्रम किसानों का भी है, क्योंकि अनाज कहां से आता है? अनाज हमारे प्रहलाद भाई जो एमएसपी पर गेहूं, धान, दलहन खरीदते हैं, वो उचित दामों पर और मुफ्त में किसानों तक पहुंचाने का कार्यक्रम है. मैं आज इस मंच से देश के किसानों को कहने आया हूं कि राहुल गांधी झूठ बोल रहे हैं, देश के किसानों को गुमराह कर रहे हैं. इंग्लैंड और यूरोपियन यूनियन के साथ हुए एफटीए और अमेरिकन ट्रेड डील, ये दोनों समझौते में किसानों को पूर्णतया नरेंद्र मोदी जी ने सुरक्षित किया है, किसी को चिंता करने की जरूरत नहीं है. और ये डेयरी की भूमि है. राहुल गांधी जी, क्या आप झूठ फैला रहे हो? मोदी जी ने ये ट्रेड डील कर हमारी डेयरी को समाप्त कर दिया. अरे हम तो डेयरी के लिए रास्ता बढ़ाने वाले लोग हैं. तीनों समझौतों में डेयरी सेक्टर को पूर्णतया కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల అభివృద్ధికి తోడ్పడుతుందని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ అన్నారు. ఈ విషయమై ఆయన మీడియాతో మాట్లాడుతూ అస్సాం కోసం భారత ప్రభుత్వం కీలక ప్రాజెక్టులను ఆమోదించిందని తెలిపారు. రాష్ట్రానికి వాటి ప్రాముఖ్యతను మరియు ఈశాన్య ప్రాంత విస్తృత అభివృద్ధిని నొక్కి చెప్పారు. এই বছৰটোত আমি কেইবাটাও ভাৰত চৰকাৰৰ পৰা খুব ইম্পৰ্টেণ্ট আৰু অসমৰ আৰু উত্তৰ পূৰ্বৰ অৰ্থনৈতিক দৃষ্টিকোণৰ পৰা কেইবাটাও গুৰুত্বপূৰ্ণ প্ৰজেক্টৰ আমি অনুমোদন পাওঁ. ইয়াৰ ভিতৰত গুৱাহাটী ৰিং ৰোড, আপোনালোকে জানে যে ই গোটেই গুৱাহাটী মহানগৰখনক আউটাৰ ৰিং ৰোড হিচাপে বান্ধিব আৰু ইয়াত কুৰুৱা নাৰেংগী দলংখনো সমাৱেশী হৈ আছে. এই প্ৰজেক্টটোত আমি 5,729 কোটি টকা উইথ ল্যান্ড এলোকেশ্যন, ল্যান্ড একুইজিশ্যন 7,000 কোটি টকা ভাৰত চৰকাৰ আৰু অসম চৰকাৰে ব্যয় কৰিব. কাজিৰঙাৰ এলিভেটেড কৰিডৰ ই 6,957 কোটি টকা ই আমাৰ ভাৰত চৰকাৰে ব্যয় কৰিব. শিলচৰ শিলং গুৱাহাটী হাই স্পীড কৰিডৰ, এই কৰিডৰটোৰ আধাৰশিলা প্ৰধানমন্ত্ৰী মহোদয়ে অসমত
মাৰ্চ মাহত তেখেত আহিব আৰু এই প্ৰজেক্টটোৰ আধাৰশিলা স্থাপন কৰিব আৰু ই এটা সম্পূৰ্ণ গেম চেঞ্জিং ৰাস্তা, কাৰণ ই শিলচৰ আৰু গুৱাহাটীৰ মাজত ডিষ্টেঞ্চ 4.5 hours to 5 hoursত সীমিত কৰি দিব আৰু এই প্ৰজেক্টটো এতিয়ালৈকে ভাৰত চৰকাৰে অসমত গ্ৰহণ কৰা ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కోయంబత్తూరులో శివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఈషా ఫౌండేషన్ తరపున ప్రముఖులకు భవ్య భారత్ భూషణ్ అవార్డుల పతకాలు మరియు సర్టిఫికేట్లను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రదానం చేశారు. ఆపరేషన్ సింధూర్తో పాటు వెస్ట్రన్ ఎయిర్ కమాండ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా మరియు వెస్ట్రన్ నావల్ కమాండ్ అడ్మిరల్ రాహుల్ వికాస్ కోక్లేతో అవార్డులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ మన ప్రాచీన సాంప్రదాయాలు మనకు ఇచ్చిన జ్ఞానం పుస్తకాలకే పరిమితం కాదని, ఇది ఒక జీవశాస్త్రం, శ్వాస అని అన్నారు. శివుడు ఈ సాంప్రదాయానికి కేంద్రంగా నిలుస్తాడని, అతనికి ఒకే రూపం లేదని, అయినప్పటికీ ఆయన అన్ని రూపాలకు మూలం అని చెప్పుకొచ్చారు. Just as Lord Shiva embodies both protection and destruction, our armed forces today carry within themselves both fearlessness and patience. Friends, on one hand, they provide humanitarian assistance with the spirit of Shiva during times of crisis. On the other hand, when necessary, they execute operations like Operation Sindoor with the intensify of Rudra. The spirit within our soldiers comes from our culture, from the inspiration of Lord Shiva. Friends, culture and science are often seen as separate from one another. But in India, they have always been complementary. And the culture is not merely a set of rituals. It is our way of life. In our tradition, the sun and the moon are not just celestial body, they form the basis of our calendar and festival. Our fast festivals and auspicious timings are determined through precise scientific calculations. Today, missions like Chandrayaan and other space programs are modern expressions of our ancient scientific heritage, where tradition and technology move forward together. Friends, today, when India launches missions like Chandrayaan, Mangalyaan and Aditya Yalavan, it is not just a technological achievement, it is also the modern expression of that ancient scientific spirit which has always been part. నేనే రాజు నేనే మంత్రి అంటూ తాను ఇటీవల చేసిన వ్యాఖ్యలపై విపక్ష నాయకులు విమర్శలు గుప్పించడంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఇటీవల విలేకరులతో పిచ్చపాటిగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ నేనే రాజు నేనే మంత్రి అని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తదితరులు విమర్శలు గుప్పించారు. దీంతో రేవంత్ రెడ్డి తాజాగా ఆ వ్యాఖ్యలపై స్పష్టతను ఇచ్చాడు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆయన అన్నారు. గెలుపు ఓటమి అన్నిటికీ తానే బాధ్యత తీసుకుంటాననే ఉద్దేశంలో చెప్పానని ఆయన వెల్లడించారు. కానీ దానిని మరోలా అర్థం చేసుకున్నారని తెలిపారు. నేనే ముఖ్యమంత్రిని, నేనే మున్సిపల్ మంత్రిని, ఈ ఎన్నికల ప్రతి ఫలితం నా పనితనానికి గీటురాయి. నేను కష్టపడుతున్నాను, ప్రజలు విశ్వసించి ఖచ్చితంగా 80% ఆశీర్వదిస్తారు. కొన్ని పనులు అయినా కాకపోయినా ప్రయత్నంలో లోపం లేదు. మా వాడు నిజాయితీగానే పనిచేస్తున్నాడు, మా కోసమే పనిచేస్తున్నాడు అని పేదలు నమ్ముతారని నేను చెప్పిన. ఎన్నికల కంటే ముందు 2 రోజుల ముందు నేను ప్రెస్ మీట్ పెట్టి క్లియర్ గా చెప్పిన. 12 సంవత్సరాల ఢిల్లీ నుంచి పరిపాలన చూసిండ్రు, 10 సంవత్సరాలు గడీల నుంచి పరిపాలన చూసిండ్రు, 2 సంవత్సరాల ప్రజా పరిపాలనను చూసిండ్రు. బేరీజు వెయ్యండి, 12 ఏళ్ళకి ఏం తీర్పిస్తారు, 10
10 ఏళ్లకేం తీర్పిస్తారు, 2 ఏళ్ల పరిపాలనకి ఏం తీర్పిస్తారో మీ విచక్షణను వాడి మీరు తీర్పు ఇవ్వండి అని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేసిన. దాని ప్రకారం ఈ రోజు 85 నుంచి 90% ఫలితాలు అనుకూలంగా వచ్చినాయి. దీన్ని ఇంకా అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత నాకుంది. దీనివల్ల నేను విర్రవీగను. గెలిస్తే ఉప్పొంగడము, ఓడిపోతే కుంగిపోవడం నాకు లేదు. నేను అన్ని చూసిన. జడ్పీటీసీ నుంచి ముఖ్యమంత్రి వరకు 20 సంవత్సరాలలో అన్ని హోదాలు చూసిన. కానీ ఎప్పుడు కూడా ప్రజలకు దూరంగాలే, పేదవాళ్లకు వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకోలేదు. రాబోయే 20 సంవత్సరాలు కూడా ఈ పేదల కోసమే పనిచేస్తా, ఈ పేదల సంక్షేమం కోసమే పనిచేస్తా. మా లంబాడ సోదరులకు అందులో ప్రత్యేకమైన భాగస్వామ్యం. గుంటూరు జిల్లా నంబూరులో నిర్వహించిన శివరాత్రి వేడుకలు శివోహం 2 మహా జాగరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చంద్రబాబు హాజరయ్యారు. వేదికపై చేపట్టిన శివ పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ మహాశివుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. గట్టిగా అందరూ కూడా శివుని ఒకసారి ప్రార్థిద్దాం. ఓం నమః శివాయ. ఇంకా గట్టిగా చెప్పాలి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు పుణ్యక్షేత్రాలని, శైవ క్షేత్రాలన్నీ దర్శించుకుంటున్నారు. ఎప్పటికప్పుడు నేను కూడా సమాచారం తెప్పిస్తున్నాను. అన్ని శివాలయాలు కిక్కిరిసి ఉన్నాయి. ఎక్కడికక్కడ భక్తులందరూ కూడా శివుని ప్రార్థించి ఆశీస్సులు తీసుకుంటున్నారు. ఈరోజు మహాభక్తి ఛానల్ నిర్వహిస్తున్న మహాశివరాత్రి, మహాజాగరణ, శివోహం కార్యక్రమానికి వచ్చిన భక్తులందరూ ఒకసారి చూస్తే రాత్రి అంతా కూడా మీరు ఇదే మారిగా ఉండి శివరాత్రి పూర్తిగా గడిపే పరిస్థితికి వస్తున్నారు. ఇప్పుడే చాలామంది మాట్లాడారు. దేవతల కొలువైన ప్రాంతం, దేవతల రాజధాని అమరావతి. ఈరోజు మనందరం కూడా శివుణ్ణి ప్రార్థిస్తున్నాం. నేను ఎప్పుడు ఒకటే కోరుకున్నా, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ దౌర్జన్యాలకు పాల్పడిందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. బీఆర్ఎస్ పక్షాన నిలబడిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ 30% ఓట్ షేర్ నమోదు చేసుకుందని పేర్కొన్నారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ వాళ్ళు ఇతర పార్టీల కౌన్సిలర్లను కిడ్నాపులు చేస్తున్నారని విమర్శించారు. ఇబ్రహీంపట్నంలో బీఆర్ఎస్ కు మెజారిటీ వచ్చిందని తెలిపారు. అక్కడ ఒక ఇండిపెండెంట్ బీఆర్ఎస్ కు మద్దతిచ్చాడని తెలిపారు. అయితే వారు ఎక్కడ ఉన్నారో ట్యాపింగ్ ద్వారా గుర్తించి అక్కడికి పోలీసులను పంపించారని పేర్కొన్నారు. వాళ్ళేమైనా దొంగతనం చేసి క్యాంపులో కూర్చున్నారా అని ప్రశ్నించారు. అక్కడికి పోలీసులను పంపించాల్సిన అవసరం ఏముందని నిలదీశారు. రేవంత్ రెడ్డికి ఇంత కసి, దుర్మార్గం ఎందుకు అని ప్రశ్నించారు. గ్రౌండ్లో ఏం జరుగుతున్నదంటే ఎక్కడ కాంగ్రెస్ వాళ్ళు మరి మిగతా ప్రతిపక్షాల వార్డ్ మెంబర్లను, అంటే కౌన్సిలర్లను, కార్పొరేటర్లను తీసుకుపోతారని చెప్పి ఎవరికి వాళ్ళు క్యాంపులు పెట్టుకున్నారు. ఇబ్రహీంపట్నంలో మెజారిటీ వచ్చింది బీఆర్ఎస్కు. అందరికన్నా ఎక్కువ స్థానాలు బీఆర్ఎస్ చేతిలో ఉన్నాయి. వాళ్ళు రేపు ఎలక్షన్కు పోతే వాళ్ళెంబడి ఒక ఇండిపెండెంట్ స్వచ్ఛందంగా నేను మీ వెంబడే ఉంటానని వచ్చారు. వాళ్ళందరూ క్యాంపులో ఉంటే వాళ్ళు ఎక్కడ క్యాంపులో ఉన్నారో టెలిఫోన్ ట్యాపింగ్ల ద్వారా, అదేవిధంగా సర్వైలెన్స్ టూల్స్ ద్వారా కనుక్కొని అక్కడికి లోకల్ పోలీసు వాళ్ళని పంపించారు. ఇంత దౌర్జన్యం ఎందుకు సార్? పోలీసు వాళ్ళ డ్యూటీ ఏంది? ఎవరు క్యాంపులు పెట్టుకుంటుంది వాళ్ళ ఇష్టం, వాళ్ళు క్యాంపులలో ఉంటారు. వాళ్ళు ఏమైనా మర్డర్లు చేసి క్యాంపులో కూర్చున్నారా? వాళ్ళు ఏమన్నా దొంగతనాలు చేసి క్యాంపులో కూర్చున్నారా? లేకపోతే మన సుల్తాన్ బజార్లో పట్టపగలే తుపాకీతో కాల్చి డబ్బులు ఎత్తుకపోయినారా వాళ్ళు ఏమన్నా? అక్కడికి 3 యూనిఫామ్లు ఉన్న పోలీసు వాళ్ళు వచ్చి ఏం జరుగుతుంది ఇక్కడ, ఏంది ఈ క్యాంపులు ఎవరెవరున్నారు అని రావడం. ఎందుకండి ఇంత మీకు కసి, ఆరాటం? నాకు ఈ దుర్మార్గం, దౌర్జన్యం. ఇంకా కొన్ని చోట్ల మఫ్టీలో ఉండే కానిస్టేబుల్లను కౌన్సిలర్ల రూపంలో కొన్ని క్యాంపులకు చొప్పించిండ్రు. అవసరమా? కొన్ని చోట్లయితే రోడ్డు మీద నుంచి ఎత్తుకొని పోయినరు. ఇంతకుముందు నేను బీఎస్పీ లీడర్లతో మాట్లాడినా. ఈ మెదక్లో, దాని తర్వాత
మేడ్చల్ ఆలియాబాద్ దగ్గర వాళ్ళిద్దరిని ఎత్తుకొని పోయినారు. అంటే ఏంది ఇది, ప్రజాస్వామ్యమా లేకపోతే ఇంకా అరాచకమా లేకపోతే రాజరికమా లేకపోతే ఏముంది ఇక్కడ? ఇదేమన్నా బనానా రిపబ్లికా? తెలంగాణ పోరాటాలు చేసి 1300 మంది అమరవీరులు మరి కేసీఆర్ గారి నాయకత్వంలో వీరోచిత పోరాటం చేసి తెచ్చుకున్న తెలంగాణలో ఇంత దుర్మార్గమా? ఎక్కడ పడితే అక్కడ కార్పొరేటర్లు ఇండిపెండెంట్లు ఉన్నా వేరే పార్టీలున్నా వెంటనే గుంజుకపోయి వస్తున్నారంటే పోలీసు వాళ్ళని అడ్డం పెడుతున్నారు. ఎట్లా వీలవుతుంది ఇది ఏమన్నా న్యాయమా? అదేవిధంగా చేర్యాలలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ బిల్ గేట్స్ భేటీ అయ్యారు. ఈ రోజు ఉదయం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న బిల్ గేట్స్ అక్కడి నుంచి నేరుగా రాష్ట్ర సచివాలయానికి చేరుకున్నారు. సచివాలయం వద్ద సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ సహా పలువురు మంత్రులు ఘన స్వాగతం పలికారు. ఆ తరువాత వీరితో బిల్ గేట్స్ బృందం సమావేశమైంది. ఈ సందర్భంగా బిల్ గేట్స్ సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ ఆర్టీజీఎస్ ను సందర్శించనున్నారు. ఆర్టీజీఎస్ విధానాలు, అమలు తీరుతో పాటు సాధిస్తున్న ఫలితాలను గేట్స్ కు సీఎం చంద్రబాబు వివరించనున్నారు. అలాగే గేట్స్ ఫౌండేషన్ సహకారంతో రాష్ట్రంలో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో అమలు చేస్తున్న పలు ప్రాజెక్టులను మరింత విస్తరించే అంశంపై కీలక చర్చలు జరగనున్నాయి. ముఖ్యంగా గేట్స్ ఫౌండేషన్ సహకారంతో కొనసాగుతున్న సంజీవని ప్రాజెక్టు గురించి సీఎం బిల్ గేట్స్ కు ప్రత్యేకంగా వివరించనున్నట్లు సమాచారం. ఈ ఎన్నికల్లో తాము గెలిచిన ఒక్క మున్సిపాలిటీని కూడా ముఖ్యమంత్రి లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మండిపడ్డారు. గతంలో ఏ పార్టీ అభ్యర్థి గెలిచినా బీఆర్ఎస్ లో చేర్చుకుని వెగటు రాజకీయాలు చేశారని, ఇలా ప్రతిపక్షాలు ఉండగానే చేసి ఆ పార్టీ అధికారం కోల్పోయిందని పేర్కొన్నారు. ఇప్పుడు అదే విధానాలను అవలంబిస్తున్న కాంగ్రెస్ కు కూడా ప్రజలు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. రాష్ట్రంలో ఎన్నో స్థానాలను దక్కించుకున్న సీఎం రేవంత్ కు జాగృతి మద్దతుతో గెలిచిన వడ్డేపల్లి మున్సిపాలిటీ కూడా కావాల్సి వచ్చిందా అని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్ళు ప్రతిపక్షాలు స్థానిక సంస్థల్లో కూడా ఉండకూడదా అని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ చాలా సీట్లు గెలుచుకున్నామని వాళ్ళు గొప్పలు చెప్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ కొన్ని సీట్లు గెలిచింది. మేము జాగృతి వాళ్ళం ఒక సీటు గెలిచినాం, ఒక చైర్మన్. రాత్రికి రాత్రే ఆ చైర్మన్ను సీఎం గారు పిలిపించుకొని కలిసారు. అంటే నేను ఏం అడుగుతా ఉన్నా అంటే, కనీసం ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం ఉండొద్దా అసలు? ఒక సీటు 2 సీట్లు వస్తే కూడా మీకు బోల్డెన్ సీట్లు వచ్చినాయి, 70-80 వచ్చినాయి. ఇంకా ఆగడెందుకు ముఖ్యమంత్రి గారు మీకు? అంటే ఇదేం ప్రజాస్వామ్యం నాకు అర్థమైతలేదు. పిలిపించుకొని వాళ్ళని కలుసుడు. ఇక్కడ కాంగ్రెస్కు ఎన్నికైనటువంటి అభ్యర్థులు ఆలోచన చేసుకోవాలి. మిమ్మల్ని కలిసిందా మీ ముఖ్యమంత్రి గారు? మిమ్మల్ని కలుస్తలేడు, మొదలు పక్క పార్టీ వాళ్ళని కలుస్తున్నాడు. ఆ విషయం ఆలోచన చేసుకోండి. కాంగ్రెస్ కార్యకర్తలారా మీరు ఆలోచన చేయండి. మీ పార్టీ సీఎం మిమ్మల్ని కలవకుండా పక్క పార్టీ వాళ్ళకి మాత్రం మర్యాద ఇచ్చి మొదటి రోజే కలిసి దండలేసి మీ అభివృద్ధికి నిధులు ఇస్తున్నామని చెప్తున్నారు. మరి మీ సంగతి ఏంది? మీరు ఓటర్లకు చెప్పిన మాటల సంగతి ఏంది? ఇట్లా చేసే బీఆర్ఎస్ వాళ్ళు అధికారం కోల్పోయారు. ఇట్లా చేసే ప్రతిపక్షాలు ఉండొద్దు, వేరే వాయిస్ ఉండొద్దు అని చెప్పి ఎక్కడ ఎవరున్నా బీఆర్ఎస్లో చేర్చుకొని ఆనాడు ప్రజలకు వెగటు పుట్టించారు. కాంగ్రెస్ కూడా అదే పనిలో పోతున్నది. ఇది కరెక్ట్ కాదు. గెలిచినటువంటి వాళ్ళు ఇండిపెండెన్స్ చిన్న వాళ్ళు వాళ్ళని ఉండనియండి. ప్రతిపక్షం ఉండాలి రాష్ట్రంలో. అడిగేటోడు ఉంటేనే అడుగు ముందుకు పడుతుంది అనే విషయాన్ని ముఖ్యమంత్రి గారు గుర్తు చేసుకోవాలని చెప్పి నేను కోరుతూ, అందులో ఉన్నటువంటి కొంతమంది జాగ్రత్తతో మాకు సంబంధం లేదని మాట్లాడుతున్నటువంటి సందర్భం మీరు గెలిచినటువంటి ఆ ఒక్క సీట్లు కూడా ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళలో జాయిన్ చేసుకునే పరిస్థితులు. నేనేమంటున్నా బ్రదర్, చిన్న వాళ్ళను ప్రభుత్వ పెద్దలు పిలిచి బెదిరిస్తే ఏం చెప్తారు? వాళ్ళు ఏది పడితే అదే చెప్తారు. ప్రభుత్వ పెద్దలకు సోయి ఉండాలి, వాళ్ళకి లేదు. కాబట్టి ప్రజలకు చెప్తున్న విషయం ఏంటంటే, నేనేమంటున్నా, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అనేది ఉంటేనే ప్రజలకు మేలు జరుగుతుంది. లేకుండా అందరూ ఒకటే పక్కన ఉంటే అడిగేటోడు ఉండడు, వాళ్ళు ఏం జులుము చేసినా నడుస్తూనే ఉంటారు. ఇవాళ భూములు గుంజుకున్నా, ఇవాళ తండలకు ఫండ్స్ ఇవ్వకున్నా, ఇవాళ సేవలాల్ గారి విగ్రహం హైదరాబాద్లో పెట్టకున్నా, జాగృతుల్లో ఇంకొకరు ముంగటవాడు అడిగితే ప్రజలకు మేలు జరుగుతుంది. అడగకుండా అందరిని ఒకటే పార్టీలో ఏర్చుకుంటామంటే ఎవరికి కూడా ఉపయోగం ఉండదు. కాబట్టి ఇది ప్రజాస్వామికంగా విలువల్ని కాలరాయడమే. అటువంటి అంశాలకు ముఖ్యమంత్రి గారు తెరదీసినారు. ఇది కరెక్ట్ కాదు అని నా భావన. జనగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వేళ హైడ్రామా నెలకొంది. 28వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ హఫీజ్ ఫాతిమాను మున్సిపల్ కార్యాలయం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఆమె కిడ్నాప్ అయిందని వారి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారని తెలిపారు. ఆమెను అడ్డుకునేందుకు పోలీసులు యత్నించారు. విచారణ చేయాలంటూ ఫాతిమాను పోలీస్ స్టేషన్ కు తరలించేందుకు యత్నించారు. అయితే పోలీసులను జనగామ ఎమ్మెల్యే పల్లా అడ్డుకున్నారు. ఈ క్రమంలో డీసీపీతో వాగ్వాదానికి దిగారు. కాగా తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని ఫాతిమా స్పష్టం చేసింది. బీఆర్ఎస్ పార్టీలో గెలిచానని, ఆ పార్టీకే మద్దతు ఇస్తానని పేర్కొన్నారు. అనంతరం కార్యాలయం లోపలికి వెళ్లిపోయారు. కాగా
జనగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు ఆపాలంటూ కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. బీఆర్ఎస్ కౌన్సిలర్ హఫీజ్ ఫాతిమా హాజరైన మిస్సింగ్ కేసు నమోదైందంటూ చామల వితండవాదం చేశారు. కోరం సభ్యులు అందరూ హాజరైనందుకు ఎన్నిక ఆపడం కుదరదంటూ అధికారులు చామలకు తేల్చి చెప్పారు. నిబంధనల ప్రకారం కోరం మొత్తం హాజరైన నేపథ్యంలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను వాయిదా వేయలేమంటూ ప్రొసీడింగ్ అధికారులు తేల్చి చెప్పారు. చెప్పండి అసలు మీరు బీఆర్ఎస్ అసలు ఏమైనా బీఆర్ఎస్ candidate with my willingness I am going along with my Palasar. This is good masala ade icharu. మిమ్మల్ని ఎవరైనా కిడ్నాప్ చేసిరా? మీరు మిస్సింగ్ అని చెప్పి కిడ్నాప్ అని చెప్తారు. మీరు ఎందుకు మేడం మీరు ఎందుకు హోల్డ్ చేస్తున్నారు? భయాని ప్రాబ్లమ్ మీరు ఎందుకు హోల్డ్ చేస్తున్నారు? మీరు ఎందుకు హోల్డ్ చేస్తున్నారు? Why you are touching me? Why you are interrupting me? Madam. I am going to the office, procession office. Madam, agande. What do you want, sir? What are you saying to you? Statement of సార్ ఏమైంది సార్? సార్ ఏమైంది? మొత్తం కావాలని ఆపేసి వాళ్ళ మధ్యలో కిడ్నాప్ చేసిందని చెప్పేసి పెట్టింది. మొత్తం కూడా అన్యాయంగా పోలీసు మొత్తం కూడా వాళ్ళకి చేస్తున్నారు. మొత్తం ఆపేసిండ్రు. హఫీజాని సమాజ్ వైఫ్ ని వాళ్ళ మధ్య కేసు పెట్టిండ్రు. కొంచెం జరగండి. ఐటీ సెక్టార్లో అమ్మకాల కారణంగా గత వారం భారీగా నష్టపోయిన సూచీలు సోమవారం కాస్త కోలుకున్నాయి. నష్టాలతో ప్రారంభమై లాభాల్లోకి వచ్చాయి. కనిష్టాల వద్ద మదుపర్ల కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో సూచీలు నష్టాల నుంచి తేరుకుని లాభాల బాటలో సాగుతున్నాయి. బ్యాంకింగ్ సెక్టార్పై మదుపర్లు సానుకూలంగా ఉండడం కూడా కలిసొస్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీ స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి. గత సెషన్ ముగింపు 82,480తో పోల్చుకుంటే సోమవారం ఉదయం దాదాపు 150 పాయింట్ల నష్టంతో మొదలైన సెన్సెక్స్ ఆ తరువాత మరో 200 పాయింట్ల కిందకు వెళ్లింది. అయితే కనిష్టాల వద్ద మదుపర్ల కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో సూచీలు నష్టాల నుంచి లాభాల్లోకి వచ్చాయి. ప్రస్తుతం ఉదయం 11 గంటల సమయంలో సెన్సెక్స్ 141 పాయింట్ల లాభంతో 82,768 వద్ద కొనసాగుతుంది. మరోవైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడుతుంది. ప్రస్తుతం 51 పాయింట్ల లాభంతో 25,522 వద్ద కదలాడుతుంది. మాస్ మహారాజా రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో ఇరుముడి చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. రవితేజకు ఇది 77వ సినిమా. మైత్రి మూవీ మేకర్స్ పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తుంది. ఇటీవల రవితేజ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ రిలీజ్ చేసిన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ కు అద్భుతమైన స్పందన లభించింది. ఆదివారం మహాశివరాత్రి శుభ సందర్భంగా హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఇందులో ఆమె కావేరి పాత్రలో కనిపిస్తుంది. రవితేజ రగ్గడ్ లుక్ లో ఆమె చంపపై ప్రేమగా ముద్దు పెడుతూ కనిపించగా ఇద్దరి మధ్య ఉన్న పోస్టర్ ఇద్దరి మధ్య ఇంటెన్స్ ను చూపిస్తుంది. ఈ లుక్ ను బట్టి చూస్తే గ్రామీణ నేపథ్యంలో సాగే సినిమాలాగా అనిపిస్తుంది. శివ నిర్వాణ ఇంటెన్స్ ఎమోషన్స్, కమర్షియల్ ఎలిమెంట్స్, పవర్ఫుల్ కథని సిద్ధం చేశారు. ముఖ్యంగా తండ్రి కూతురు అనుబంధం ఈ చిత్రానికి హైలైట్ గా ఉండబోతుంది. రవితేజ గత సినిమాల కంటే భిన్నంగా కొత్త ఎమోషనల్ షేడ్స్ తో కూడిన పాత్రలో కనిపించబోతున్నారు. బేబీ నక్షత్ర రవితేజ కుమార్తెగా నటిస్తుండగా సాయి కుమార్, అజయ్ ఘోష్, రమేష్ ఇందిరా, సాస్విక కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం ఇరుముడి షూటింగ్ శరవేగంగా కొనసాగుతుంది. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. పాకిస్తాన్ను మట్టి కరిపించిన భారత్, వరల్డ్ కప్ సూపర్ 8లోకి గ్రాండ్ ఎంట్రీ. యుఎస్, EU వాణిజ్య ఒప్పందాలపై కాంగ్రెస్ ఆరోపణలను ఖండించిన అమిత్ షా, చర్చకు రావాలంటూ రాహుల్ గాంధీకి బహిరంగ సవాల్.
అస్సాం కోసం కీలక ప్రాజెక్టులను ఆమోదించిన కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ. ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కోయంబత్తూరులో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు. హాజరైన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, భారీగా తరలి వచ్చిన భక్తులు. నేనే రాజు నేనే మంత్రి అంటూ తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారన్న ముఖ్యమంత్రి. తానెప్పుడూ పాలకుడిగా ప్రవర్తించలేదన్న రేవంత్ రెడ్డి. గుంటూరు జిల్లా నంబూరులో జరిగిన శివోహం కార్యక్రమం పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. కౌన్సిలర్ల క్యాంపులోకి పోలీసులను పంపడంపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సీరియస్. ప్రజాస్వామ్యాన్ని రేవంత్ రెడ్డి అపహాస్యం చేస్తున్నారని మండిపాటు. చంద్రబాబుతో బిల్ గేట్స్ భేటీ, సచివాలయంలో కీలక సమావేశం. ఎన్నికల్లో తాము గెలిచిన ఒక్క మున్సిపాలిటీని కూడా సీఎం లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆగ్రహం. జనగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నికల వేళ ఉద్రిక్తత, కౌన్సిలర్ కిడ్నాప్ అంటూ హైడ్రామా. వరుస నష్టాల నుంచి ఉపశమనం, స్వల్ప లాభాల్లోకి దేశీయ సూచీలు. ఇరుముడి చిత్రం నుంచి క్రేజీ అప్డేట్. హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన సినిమా యూనిట్. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.